మార్కెట్ కమిటీ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ నన్ను 2021లో నామినేట్ చేయడం జరిగింది. 2023లో మరి నా 10 కాలం పూర్తయిన తర్వాత గడిచిన శాసనసభ ఎన్నికల్లో ఈ పార్టీ అభ్యర్థికి నేను గెలుపు కూడా కృషి చేయడం జరిగింది. మరియు రామాయణపేట గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి అభివృద్ధి జరగలేని ఉద్దేశంతో ప్రజలు మరి గెలుపుకు మరి వ్యతిరేకంగా వ్యక్తపరిచింది. దాన్ని నేను చింతిస్తున్నా. అదే ఉద్దేశంతో ఈ లక్ష్యంతో మేమంతా రాజకీయాలు దాదాపు 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. అయినా కూడా ఈ ప్రాంత అభివృద్ధి ఈ నిర్లక్ష్యం గురైంది. మరియు నాకు హనుమంతరావు గారితో దాదాపు 22 సంవత్సరాల నుంచి సన్నిహిత్యం ఉంది. మా కుటుంబ సభ్యుడు. నేను రాబోయే రోజున ఆయనకు నేను వ్యతిరేకంగా పనిచేయదలుచుకోలేదు కాబట్టి తప్పకుండా ఆయన పిలుపు మేరకు నేను మరి ఈ రామాయణపేటను అభివృద్ధి చేద్దాం. తప్పకుండా డివిజన్ కూడా మరి కంప్లీట్ కాలేదు. ఓన్లీ గజిటే ఇచ్చిండ్రు, నోటిఫికేషన్ ఇచ్చిన గజిట్ కంప్లీట్ కాలేదు కూడా అన్నగారితో మాట్లాడితే డెఫినెట్ రెవెన్యూ మినిస్టర్ దగ్గర వెళ్దాం మాట్లాడదాం అని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆయనతో మేము 20 సంవత్సరాలు కలిసి పనిచేస్తాం కాబట్టి మరి అభివృద్ధిలో కూడా ఆయన శక్తివంతులని కూడా పనిచేస్తాడనే నమ్మకంతో నేను బీఆర్ఎస్ పార్టీకి మరి రాజీనామా చేశాను.